స్పెషల్ డిబేట్. నమ్మక ద్రోహం, నట్టేట ముంచడం, అవసరం తీరాక వెన్నుపోటు పడవడంలో పాకిస్తాన్ను మించిన దేశం ప్రపంచంలోనే మరొకటి లేదు. దాయాదిని నమ్ముకోవడం అంటే కుక్కతోకబట్టి గోదారి దాటాలనుకున్నట్లే. ఇష్యూ ఏదైనా ద్వంద్వ వైఖరితో తప్పించుకోవడం ఇస్లామాబాద్కు వెన్నతో పెట్టిన విద్య. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బ్యాడ్ టైం స్టార్ట్ అయినప్పుడు ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు పాకిస్తాన్లో అదే పరిస్థితి నెలకొంది. మునిపెన్నడూ లేనంతగా పీకల్లోతు కష్టాల్లోకి ఇస్లామాబాద్ వెళ్తోంది. ఒకప్పుడు పెంచి పోషించిన ఉగ్రభూతమే నేడు పంజా విసురుతోందా? దేశం నలుదిక్కుల నుంచి ఆందోళనలు దేనికి సంకేతం? భద్రతా సవాళ్లు, అంతర్గత తిరుగుబాట్లు, ప్రజాగ్రహంతో పాక్ పాలనా వ్యవస్థ కకావికలమవుతోంది. ఆదరించిన శక్తులే పాకిస్తాన్ పాలకులను కాటేస్తున్నాయా? అసలు ఇస్లామాబాద్లో ఏం జరుగుతోంది? పాకిస్తాన్ పరేషాన్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. బలూచిస్తాన్లో వేర్పాటువాద పోరాటం, ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ దాడులు, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజా ఉద్యమం, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తాలిబాన్లతో ఘర్షణలు ఇవన్నీ కలిసి షహబాజ్ ప్రభుత్వానికి సవాల్గా మారాయి. సహజ వనరులు పుష్కలంగా ఉన్న దశాబ్దాలుగా రాజకీయ నిర్లక్ష్యానికి గురైన బలూచిస్తాన్ అగ్నిగుండంగా మారింది. పాకిస్తాన్ సైన్యానికి డబుల్ షాక్ తగులుతోంది. ఒకవైపు ప్రత్యేక బలూచ్ దేశం కోసం పోరాడుతున్న బిఎల్ఏ, మరోవైపు ఇస్లామిక్ పాలన కోసం చూస్తున్న టీటీపీ దడ పొట్టిస్తున్నాయి. వేర్వేరు సిద్ధాంతాలు ఉన్న రెండు సంస్థల ఏకైక లక్ష్యం పాకిస్తాన్ సైన్యమే. జియారత్, లాస్ బెల్లా ప్రాంతాల్లో జరిగిన దాడులే అందుకు నిదర్శనం. ఖైబర్ పఖ్తుంఖ్వా కూడా పాకిస్తాన్కు భద్రతా సమస్యగా మారింది. వజీరిస్తాన్, బన్ను, బజౌర్ ప్రాంతాల్లో టీటీపీ దాడులు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజా ఉద్యమం ఉధృతమవుతోంది. విద్యుత్ సమస్యలు, పెరుగుతున్న ధరలు, రాజకీయ హక్కులు, వనరుల పంపిణీపై జనతా జంగ్ సైరన్ మోగించింది. పీఓజేకేలోని పశ్చిమాన నిరసన జ్వాలలు మిన్నంటాయి. డోగ్రీ, పంజాబీ, సరాయికి, హిండ్కో భాషలు మాట్లాడుతున్న ప్రజలు షహబాజ్ పాలనపై భగ్గుమంటున్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ చేసిన కామెంట్లు అంతర్జాతీయంగా కాకరేపుతున్నాయి. మన ప్రాంతంలో త్వరలో కొత్త దేశం పుట్టుకొచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు అమ్రుల్లా సలేహ్. పాకిస్తాన్ దేశవ్యాప్తంగా 4 సంక్షోభాల లక్ష్యాలు వేరైనా ఇవన్నీ పాక్ ప్రభుత్వ నియంత్రణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒకేసారి ఉగ్రదాడులు, ప్రజా అసంతృప్తి, సరిహద్దు ఉద్రిక్తతలతో పాకిస్తాన్ అంతర్గత భద్రతా పరీక్షగా మారింది. నలుదిక్కుల నుంచి భారీగా ఎగిసిపడుతున్న జ్వాలను ఇస్లామాబాద్ పాలకులు ఎలా అదుపు చేస్తారు? అసలు పాకిస్తాన్ ఉనికి కాపాడుకోగలుగుతుందా? రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం అండి గిరిధర్ గారు. నమస్తే అమ్మా రోజా, నీకు ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలమ్మా. నమస్కారం సార్. గిరిధర్ గారు, పాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ డ్యూరాన్ లైన్ దగ్గర ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అంటే తాలిబాన్లు పాకిస్తాన్ ఏర్పాటు చేసినటువంటి ఆ కంచె ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ససేమిరా అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో టీటీపీ దాడులు పెరగడం వెనక అంటే ఆఫ్ఘాన్ తాలిబాన్లో పాక్పై ఏమైనా ఒత్తిడి తీసుకొస్తున్నారంటారా? అంటే ఇద్దరు కూడాను, అంటే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘాన్ తాలిబాన్ కావచ్చు, ఇద్దరు కూడా ఒకటే ఎమీర్ ని వాళ్ళు గౌరవిస్తారు. ఈరోజు ఖండహార్ లో ఉన్నటువంటి వాళ్ళ అమీర్ ఎవరైతే ఉన్నారో, అమీర్ ఆఫ్ అకుండ్ జాయ్ అన్నటువంటి వ్యక్తి, అతన్ని అమీర్ గా ఇద్దరు పరిగణిస్తారు. ఒకటి తేడా ఏంటంటే టీటీపీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తానీ పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు. మిగతాది ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ ఉన్నటువంటి ఆఫ్ఘాన్ తాలిబాన్లు వేరే. ఈ రోజు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీళ్ళిద్దరికీ కూడా గతంలో పోషణ ఇచ్చి వీళ్లకు ధన సామాగ్రి, ధన సహాయము, తర్వాత ఆయుధ సహాయము, తర్వాత ట్రైనింగ్, ఇండాక్ట్రినేషన్ ఇవన్నీ కూడాను ఇచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వమే గతంలో. అమెరికా నుంచి వచ్చినటువంటి పైసలతోటే వాళ్ళు వీళ్ళందరినీ చేశారు గతంలో. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో విషయం గుర్తుపెట్టుకోవాలి మనం,
ఆఫ్ఘనిస్తాన్ లో కనీసం అంటే ఒక 100, 120, 130 సంవత్సరాల నుంచి కూడాను వాళ్ళు ఈ కృత్రిమంగా బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి రాట్క్లిఫ్ లైన్ ఏదైతే డూరన్ లైన్ ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు తిరస్కరిస్తున్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పష్తూన్లని కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పేసి పష్తూన్ ప్రాంతాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగం ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేలాగా ఇంకో భాగం బ్రిటిష్ అధీనంలో ఉండేలాగా పెట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు తిరస్కరిస్తూ వచ్చారు. జహీర్ షా రాజు ఉన్నప్పుడు అప్పటి నుంచి తీసుకొని తర్వాత మనకు సోవియట్ యూనియన్ ఆక్యుపేషన్ లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుని తాలిబాన్ల దగ్గర నుంచి తీసుకొని తర్వాత వచ్చినటువంటి హమీద్ కర్జాయ్ లాంటి వాళ్ళు తీసుకుని ఏ ప్రభుత్వం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయదు. సరే తాలిబాన్లు అయితే వాళ్ళకి అస్త్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ పాకిస్తాన్ ఏమవుతుందంటే కనుక వీళ్ళ మోచేయి నీళ్లు తాగి పెరిగినటువంటి శక్తి ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వీళ్ళకు ఒత్తాసు పలుకుతుంది అని అనుకున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక స్ట్రాటజిక్ డెప్త్ అన్న పదం వాడారు పాకిస్తాన్. అంటే పేరుకి ఇది ఆఫ్ఘనిస్తాన్ కానీ అక్కడంతా కూడా మా హవాయిన చలామణి అవుతుంది. అక్కడ మా సైన్యం ఎలా కావాలంటే చేసుకోవచ్చు. భారతదేశంతో యుద్ధం అంటూ వచ్చినప్పుడు మా అస్త్రాలన్నీ కూడాను మా మిసైల్స్ మా న్యూక్లియర్ అసెట్స్ అన్ని ఆఫ్ఘనిస్తాన్ షిఫ్ట్ చేస్తాము. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం యుద్ధం చేసుకో కాబట్టి అక్కడి నుంచి మేము భారతదేశాన్ని కొడతామని వాళ్ళు చాలా కలలుగా అన్నారు పాకిస్తానీ సైన్యం. దానికి భిన్నంగా ఆఫ్ఘన్ తాలిబాన్ ఈరోజు పాకిస్తాన్ తో తెగదెంపులు చేసుకుంటున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే కనుక మనకు రమార్మీ ఒక 10-12 లక్షల మంది ఆఫ్ఘాన్ విస్థాపితులు ఎవరైతే పాకిస్తాన్ లో గత ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాలుగా ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించింది పాకిస్తాన్ ప్రభుత్వం. వాళ్ళందరూ పోయేసరికి అక్కడ ఆల్రెడీ చాలా పేదరికంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇంతమంది ఒకటేసారి వచ్చి పడేసరికి తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళ ఇన్ఫాక్ట్ చాలా మంది అయితే కానీ ఆఫ్ఘనిస్తాన్ చూడలేదు. వాళ్ళు పుట్టింది పాకిస్తాన్ అని పుట్టారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి శరణార్థులుగా వచ్చారు కానీ వాళ్ళు కూడా వెనక్కి పంపించేసరికి వాళ్ళు ఈ రోజు ఒక విధమైనటువంటి విస్తృతమైనటువంటి యాంటీ పాకిస్తాన్ ఆలోచన అనేది ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం. అందుకనే ఈ రోజు తాలిబాన్ కూడా పాకిస్తాన్ యొక్క ఈ యొక్క కుట్రలన్నింటినీ కూడా వాడు ఎదిరిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. టీటీపీ తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ మీరు వాళ్ళకి శరణిస్తున్నారు కాబట్టి మీ మీద దాడి చేస్తామని చెప్పి పాకిస్తాన్ తరచూ వెళ్ళి బాంబులు అక్కడ వర్షాలు కురిపిస్తూ దానికి వాళ్ళ దగ్గర అయితే ఎయిర్ ఫోర్స్ లేదు వాళ్ళ దగ్గర తాలిబాన్ దగ్గర ఆఫ్ఘాన్ తాలిబాన్ దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి పాకిస్తానీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళ ఫెన్సింగ్ అంతా తీసేస్తున్నారు. వీళ్ళ ట్యాంకులని తర్వాత వీళ్ళ సైనికులను చంపేసి వాళ్ళ యూనిఫామ్లు తీసుకువెళ్ళి మనకు వాళ్ళ జలాలాబాద్ లోను కండహార్ లోను దాన్ని డిస్ప్లే చేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ అన్నది ఒక రాక్షసీ శక్తి అన్నట్టు వాళ్ళు చిత్రీకరించడం మొదలుపెట్టారు. అంతేకాదు వాళ్ళు మనం ఎలాగైతే సింధు జలాలని మనం ఆపేస్తున్నామో అలాగే కాబుల్ నది, కున్హార్ ఇటువంటి 2-3 నదులు మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి సింధు నదులు కలుస్తాయి. ఆ నదుల మీద కూడా వాళ్ళు ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టారు. అంటే మనమే కాదు ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళకు నీళ్ళని అస్త్రంగా వాడుకుంటారు. పైపెచ్చు వాళ్ళు పాకిస్తాన్ తో ఎటువంటి లావాదేవీలు ఉండకూడదని చెప్పేసి వాళ్ళ సరుకంతా కూడా ఇరాన్ కో లేకపోతే తాజికిస్తాన్ కో అమ్ముకుంటున్నారు. అలాగే భారతదేశానికి మనకి ఎయిర్ కారిడోర్ మనం వాళ్ళకు ఫ్లైట్ లో వెళ్ళి వాళ్ళకి సాయం చేయగలుగుతున్నాము. లేదా అక్కడి నుంచి మనం కొనుక్కునేది కూడా ఫ్లైట్ లోనే వస్తున్నాయి. భూమి మార్గంగా పాకిస్తాన్ ఆపేసి. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ అన్న దేశం ఒక చైనా మినహాయిస్తే మిగతా వాళ్ళ సరిహద్దులో ఉన్న దేశాలు అందరితో కూడా కళ్యాణానికి కాలు ఊరుతున్నారు. వాళ్ళు ఇరాన్ వ్యతిరేకంగా ఆల్రెడీ వాళ్ళకు ప్రమాద గంటికలు మనకు కనిపిస్తున్నాయి. యమన్ లో హౌతీలకి సౌదీలకి మధ్య జరుగుతున్నటువంటి గొడవలకు పాకిస్తాన్ ఏదో విధంగా దాంట్లో వెళ్ళవలసినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ కనుక ఆ యుద్ధంలో దిగిందంటే ఇరాన్ వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తున్నాడు. భారతదేశంతో ఎలాగో వాళ్ళకి చెడి, ఆఫ్ఘనిస్తాన్ తో చెడి, ఒక పైన ఉన్నటువంటి భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా వాళ్ళకి సరిహద్దుగా ఉన్నాడు. అది మినహాయిస్తే పాకిస్తాన్కి ఎక్కడో కూడాను వాళ్ళ సరిహద్దులు సురక్షితంగా లేవు. ఈ రోజు శాంతియుతంగా ఏదైనా ఉందంటే భారత సరిహద్దే శాంతియుతంగా. ఇక్కడ మనం కాల్పు జరగట్లేదు, మనకు సీజ్ ఫైర్ వైలేషన్స్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడే శాంతియుతంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సైడ్ వాళ్ళు రోజు చనిపోతూనే ఉన్నారు వాళ్ళ సైనికులు. ఇందాక నువ్వు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లమ్మా అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కావచ్చు లేదా మనకు బలూచిస్తాన్ లో కావచ్చు విపరీతమైన దాడులు జరుగుతాయి. ఒక సంవత్సరం క్రితం అయితే యావరేజ్ గా వారానికి ఒక 7 నుంచి 10 మంది దాకా చనిపోయేవాళ్ళు పాకిస్తానీ సైనికులు. ఇప్పుడు ప్రతి దాడిలో 30 నుంచి 50 మంది చనిపోతున్నారు. ప్రతి దాడి అటువంటి వారానికి 2-3 జరుగుతుంది. అంటే మనకు జూన్ 1 నుంచి ఇంతవరకు
అంటే నెలన్నర లోపల రమారమి 90 దాడులు జరిగాయి. 90 దాడుల్లో కూడాను చాలా అతి దారుణాతిదారుణమైన దాడులు జరిగాయి. సరే పాకిస్తాన్ మేము వాళ్ళని 50 మందిని చంపాము, మా వాళ్ళు 30 మంది పోయారు ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు చాలా రాటదేరినటువంటి సైనికులుగా తయారయ్యారు. కాబట్టి వీళ్ళని ఎలా కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, కొడితే వీళ్ళు మళ్ళీ తిరిగి వీళ్ళ మీద దాడి చేయలేనటువంటి ట్రైనింగ్ వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళ బలుచి ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు లేదా టీటీపీ కావచ్చు చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళు నష్టపోతున్నారు. ఎక్కువ శాతం వీళ్ళని టార్గెట్ చేయగలుగుతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ చివాని అని చెప్పేసి ఒక సీ పోర్ట్ ఉందమ్మా. ఇది ఇరాన్ బోర్డర్ లో ఉంటుంది. బలూచిస్తాన్ లో ఇరాన్ బోర్డర్ లో చివాని అన్నది. అంటే మనకు గ్వాదర్ దాటి ఇంకా వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి వీళ్ళ రేంజర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ చాలా ఫోర్టిఫైడ్, అంతా కూడా గోడలు కట్టేసి చాలా సురక్షితంగా ఉంటుంది. దాని మీద ఒక సూసైడ్ బాంబర్ చేసి కొన్ని వేల కిలోల డెటనేషన్ తీసుకెళ్లి అతను ఆత్మాహుతి చేసుకున్నాడు. మొత్తం కాంప్లెక్స్ అంటే ఆ మొత్తం క్యాంపస్ అంతా కూడా నేలమట్టమైంది. ఒక్కరంటే ఒకరు బతకదు. అంత పెద్ద దాడి చేయగలిగారు. అంటే ఈరోజు నష్టంలో వాళ్ళు కనీసం అంటే 50 మంది చనిపోయి ఉండొచ్చు. మనకు బలూచిస్తాన్ పిఎల్ఏకి సంబంధించి ఒక వ్యక్తి చనిపోయాడు. సో అర్థం చేసుకోవచ్చు ఈ అసెమిట్రీ ఎలా ఉందో. వాళ్ళు బలూచిస్తాన్ రిపబ్లిక్ అని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. ఇండిపెండెంట్ బలూచిస్తాన్ రిపబ్లిక్ అని డిక్లేర్ చేసుకున్నారు. 85% బలూచిస్తానీ ప్రాంతం ఈ రోజు మా అధీనంలో ఉంది. పాక్ సైన్యం ఇక్కడ అడుగు పెట్టలేదు అని వాళ్ళు అంటున్నారు. ఈవెన్ క్వెట్టాలో హెడ్ క్వార్టర్స్ వాళ్ళ క్యాపిటల్ ఆఫ్ బలూచిస్తాన్ లో కూడా పాక్ సైన్యం రాత్రి 6-7 దాటితే బయటికి రావడానికి భయపడుతున్నారు. సో అటువంటి పరిస్థితి ఈ రోజు బలూచిస్తాన్ లో నెలకొన్నది. దానికి పాకిస్తాన్ ప్రభుత్వము వాళ్ళ ప్రభుత్వంకి ఏముంది, అది ఒక కీలుబొమ్మ లాంటిది కాబట్టి పాక్ సైన్యమే దీనికి బాధ్యత వహించాలి. ఎవరు చేసుకున్న కర్మకు వాళ్ళే బాధ్యులు. కరెక్ట్. అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని గిరిజన ప్రాంతాల్లో అమెరికా విడిచిపెట్టినటువంటి కొన్ని అధునాతన ఆయుధాలు టీటీపీ చేతికి చిక్కాయి. అంటే ఇక్కడ చూస్తే ఒకప్పుడు అమెరికా డాలర్ల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా వదిలేసినటువంటి ఆయుధాలతోనే తన సొంత సైన్యాన్ని ఎదుర్కోవాల్సి రావడం అనేది ఒక హిస్టారికల్ ఐరనీ అని చెప్పాలి సార్. తప్పకుండా అమ్మా. ఇప్పుడు అమెరికా వాళ్ళ ఖాతాలో ఎలా ఉంటుందంటే ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేయడానికి వాళ్ళు ఏదైతే బడ్జెట్ లో అలొకేట్ చేశారో అవి ఖర్చు కింద రాసేసుకున్నారు కాబట్టి అస్త్రాలన్నీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళలేరు. వాళ్ళ పుస్తకాలు లేవు అవి. నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి చెప్పగలను. మనకు ఒక కార్ కొన్నామంటే మనం బ్యాలెన్స్ షీట్ లో పెట్టుకుంటాం అసెట్ గా, దాన్ని డిప్రిషియేట్ చేస్తాం 5 ఏళ్లకు 6 ఏళ్లకు. కానీ అదే మనం ఏదో ఒక చిన్న స్టేప్లర్ ఏదో కొన్నామంటే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రాసేసుకుంటాం. అమెరికా ఏం చేసిందంటే వాళ్ళ అస్త్రాలన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రాసేసుకున్నారు, ఖర్చు కింద రాసేసుకున్నారు. కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. అవన్నీ కూడాను మనకు దీంట్లో ఆఫ్ఘనిస్తాన్ లో వదిలేసి వెళ్ళిపోయారు. అవన్నీ ఆఫ్ఘన్ తాలిబాన్ చేతికి వచ్చినాయి. ఆఫ్ఘన్ తాలిబాన్ నుంచి మనకు టీటీపీ దగ్గరకు వచ్చినాయి. టీటీపీ నుంచి బలూచీల దగ్గరకు వచ్చాయి. అందుకని ఈ రోజు చూస్తే కనుక బలూచిస్తాన్ యొక్క అటాక్ చాలా ఎంత స్పెక్టాక్యులర్ గా చేయగలుగుతున్నారంటే దానికి కారణం ఇది. నైట్ విజన్ గాగుల్స్ వచ్చినాయి వాళ్ళ దగ్గర, స్నైపర్ గన్స్ వచ్చాయి, చాలా అడ్వాన్స్డ్ కార్బైన్ రైఫిల్స్ అన్ని వాళ్ళ దగ్గరకు వచ్చినాయి, ల్యాండ్ మైన్స్ వచ్చినాయి, క్లేమోర్ మైన్స్ వచ్చినాయి, డ్రోన్స్ వచ్చినాయి వాళ్ళ దగ్గర. ఎన్నో విధాలైనటువంటి అమెరికాలో ఉన్నటువంటి అత్యాధునిక అస్త్రాలన్నీ వాళ్ళ దగ్గరకు వచ్చాయి. అందుకనే మనకు హిలరీ క్లింటన్ ఆవిడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నప్పుడు ఒక చాలా పాపులర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మీ పెరట్లో మీరు పాములు పెంచుకుంటే కనుక అది మీ పక్కింటి వాడినే కాటేస్తుంది అనుకోకండి, మిమ్మల్ని కూడా కాటేస్తుంది అని ఆవిడ చెప్పిందా. కాబట్టి వాళ్ళకు ఈ టీటీపీ తాలిబాన్ కి వీళ్ళు అప్పుడు పోషణ ఇచ్చి దాని వల్ల డాలర్లు సొమ్ము చేసుకున్నటువంటి పాకిస్తాన్ సైన్యము ఈ రోజు అదే పాములు వాళ్ళని కాటేస్తూ వాళ్ళ ఆ విషయంతోనే చనిపోతున్నారు వాళ్ళు. కాబట్టి అది మనకు కర్మ హిట్స్ బ్యాక్ అంటాం కదా, మనం ఆ కర్మ వాళ్ళని మళ్ళీ తిప్పి కొడుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. కరెక్ట్. అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ ప్రాజెక్టులని వేర్పాటువాదులు మెయిన్ టార్గెట్గా చేసుకుంటా ఉన్నాయి. సో తన వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం చైనా ఈ పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో ఇంకాస్త దూకుడుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుందంటారా సార్? యాక్చువల్గా ఇప్పుడు పాకిస్తాన్ కి చైనాకి కొంత చెడిందనే అనుకోవాలి మనం. చైనా పాకిస్తాన్ వ్యతిరేకంగా చాలా గుర్రను. ఎందుకంటే సడన్ గా ఇరాన్ అమెరికా మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు పాకిస్తాన్ ఏదైతే బయటకు వచ్చిందో దానివల్ల చైనా చాలా గొప్ప. చైనాని ఒక విధంగా పక్కన పెట్టేసినట్టు చైనా ఫీల్ అవుతోంది. అందుకని వీళ్ళ ఎలక్ట్రిసిటీ సిపిసి ఇందాక నువ్వు చెప్పినట్టు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దానికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ పవర్ ప్రాజెక్ట్స్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని బకాయిలు చెల్లించక చాలా కాలంగా దాని మీద పెనాల్టీలు పడ్డాయి, పీనల్ ఇంట్రెస్ట్ పడింది. ఆ ఇంట్రెస్ట్ ని రమారమి 170 మిలియన్ పాకిస్తానీ రూపాయలు
వాళ్ళు ఈరోజు చెల్లించాలి చైనా. దాన్ని ఏదో విధంగా మీరు దాన్ని మాఫీ చేయండి అని చెప్పి పాకిస్తాన్ అడుగుతాం. చైనా ససేమిరా మామూలుగా అయితే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటో ఎంత దుర్భర పరిస్థితితో చైనాకి తెలియందా, వాళ్ళ దగ్గర పైసలే లేవు. అటువంటిది తప్పకుండా దీన్ని మాఫీ చేసి ఉండొచ్చు, కానీ చేయడానికి సిద్ధపడలేదు. అలాగే సిపిసి మీద అదనంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధంగా లేదు. చాలా కీలకంగా వీళ్ళకు రైల్వే నెట్వర్క్స్ ఏవైతే వీళ్ళు వేసుకోవాలనుకున్నారో అవన్నీ కూడా కుంటుపడ్డాయి. మనం చూసాం జాఫర్ ఎక్స్ప్రెస్ ని మనకు బలూచిస్తాన్ లో వాళ్ళు కిడ్నాప్ హైజాక్ చేశారు. ట్రైన్ ని హైజాక్ చేయడం మొట్టమొదటిసారి, అది పాకిస్తాన్ ఘనత. సో కాబట్టి ఈరోజు చైనా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. వాళ్ళ ప్రాజెక్ట్స్ గ్వాదర్ కావచ్చు, లేదా డైమర్ బాద్షా కావచ్చు, ఇటువంటి 2-3 ప్రాజెక్ట్స్ లో చైనా పనిచేస్తున్న దగ్గర చైనీస్ సైనికులే వాళ్ళు ఏదో కాంట్రాక్టర్స్ కింద వచ్చి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటున్నారు. దాని బయట పాకిస్తానీ ఆర్మీ ఉంటుంది, రేంజర్స్ ఉంటారు, పోలీస్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. కానీ వాళ్ళ ఓన్ అసెట్స్ అన్ని కూడా వాళ్ళు సురక్షితంగా పెట్టుకుంటారు. అందుకని ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. అమెరికా ఒళ్ళో వెళ్ళి కూర్చుంది కాబట్టి పాకిస్తాన్, చైనా ఈరోజు వాళ్ళు సమర్థించడానికి సిద్ధంగా లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఈ యొక్క విభేదాలు అనేది కనిపిస్తున్నాను. రీసెంట్ గా కంపెనీ బలూచిస్తాన్ లో రికోర్డ్ డిక్ అన్నటువంటి ప్రాంతం నుంచి బంగారము, కాపర్, ఎస్పెషల్లీ కాపర్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకెడుతుంటారు చైనాకు. ఆ కాపర్ ప్రాజెక్ట్ లో వాళ్ళు మేము ఇక్కడ సురక్షితంగా పని చేయలేము, రేపు మాపో మూసేయవలసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళ కంపెనీ చెప్తోంది, చైనీస్ కంపెనీ. కాబట్టి బలూచిస్తాన్ ఏం బలూచీలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ మా వనరులని ఎవరైనా కానీ ఎక్స్ప్లాయిట్ చేయదలుచుకుంటే ముందర మా పర్మిషన్ తీసుకోవాలి, మాకు మీరు కప్పని చెల్లించాలి, తర్వాత ఇవ్వాలి, కానీ పాకిస్తానీ పంజాబీలకు ఇవ్వడానికి వీలేదు అని వాళ్ళు షరతు పెట్టారు. అందుకనే చైనా మీద అటాక్ చేస్తున్నారు. సరే, మనకు అసీం మునీరును, షహబాజ్ షరీఫ్ వాషింగ్టన్ వెళ్లి ఒక డబ్బాలో వాళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ చూపించి డొనాల్డ్ ట్రంప్ అమ్మే ప్రయత్నం చేశారు. కానీ దాంట్లో 1 కిలోగ్రామ్ కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి. అమెరికా వెళ్ళింటే అమెరికా కాంట్రాక్ట్స్ కూడా చనిపోతారు అక్కడ. కాబట్టి బలూచిస్తాన్ అన్నది రమారమి పాకిస్తాన్ కంట్రోల్ తప్పిపోయింది అని మనం ఒప్పుకోవాలి. దానికి పూర్తి బాధ్యత పాకిస్తాన్ యొక్క వైఖరే. పాకిస్తాన్ అన్నది ఏమీ లేదమ్మా, పంజాబీ, సున్నీ పంజాబీ పాకిస్తాన్ ఒకటే ఉన్నది. మిగతా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ వాళ్ళకి కుడిగం చేయాలి, వాళ్ళ రక్తం పీల్చుకొని వీళ్ళు బతుకుతారు. పాకిస్తాన్ దేశం నాశనమైన, పాకిస్తాన్ ప్రభుత్వం నాశనమైన, పాకిస్తాన్ ప్రజలు నాశనమైన, ఆర్మీ సురక్షితంగా ఉండాలి, అదే వాళ్ళ ఆలోచన దృక్పథం. అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క ధన సముపార్జన, దాని మీద ఫోకస్ ఉంటుంది. బడ్జెట్ రమారమి 40% బడ్జెట్ ఈరోజు ఆర్మీకే వెళ్తుంది. ఆర్మీకి చూపించే పర్సెంటేజ్ చూపిస్తారు, కానీ మిగతా అంతా కూడాను సివిలియన్ పర్పస్ చూపించినంతా కూడాను ఆర్మీకే పెడుతుంది. అది కూడా డాలర్ టర్మ్స్ లో బడ్జెట్ వాళ్ళకి పెడుతుంది. ప్రతి సంవత్సరం 10-12% దాంట్లో ఎదుగుదల ఉంటుంది డాలర్ టర్మ్స్. డాలర్ తో పోల్చి చూస్తే పాకిస్తానీ రూపీ ఎంత పతనం చెందుతుందో చూస్తున్నాం. అంటే వీళ్ళకి మాత్రం ఎటువంటి చెక్కు చెదరకుండా వీళ్ళ బడ్జెట్ వీళ్ళకి వస్తున్నాయి. మిగతా ప్రజలందరూ కూడాను చాలా దారుణమైన పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు. అందుకనే ఈ రోజు ప్రతి ప్రావిన్స్ కూడాను ఈ రోజు ఉద్యమ బాట ఎందుకు పడుతున్నారు. బలూచిస్తాన్ సరే, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అదే పరిస్థితి, POJKలో అదే పరిస్థితి, POGB గిల్గిట్ బాల్టిస్తాన్ లో అదే పరిస్థితి, సింధ్ లో కూడా మనకు నిరసన జ్వాలలు మెల్లిగా మొదలైనవి. వీళ్ళు సింధు జలాలు, మిగిలిన జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కెనాళ్లు కట్టుకుని వీళ్ళ ఫామ్ హౌస్ మళ్ళించుకుంటున్నారు. వీళ్ళు పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్లు అందరూ కూడా టోలిస్తాన్ లో అక్కడంతా డైవర్ట్ చేస్తున్నారు. సింధు జలాలు అసలు సింధుకి రావట్లేదు. నార్మల్ గా ఏ నది అయినా కానీ మనం సముద్రంలోకి వెళ్ళేటప్పుడు చూస్తే మనం గోదావరి, కృష్ణ, గంగా ఏమైనా చూస్తే కనుక సముద్రంలో కొన్ని మీటర్ల వరకు కూడా మనకు మంచినీళ్లు ఉంటాయి, ఎందుకంటే అంత ఫోర్స్ గా వెళ్తాయి నీళ్ళు. అటువంటిది ఈ రోజు ఉప్పు నీళ్లు లోపలికి వచ్చేసి మన కరాచీ దగ్గర నుంచి తీసుకొని ఆ సింధు నది ప్రవాహ ప్రాంతాలు అన్ని కూడాను ఉప్పు నీళ్లతో నిండిపోయింది. అక్కడ అంతా పంటలు తెచ్చిపోయినాయి. కాబట్టి దీనికి ముఖ్య కారణం పాకిస్తానీ పంజాబీలు, మిగతా వాళ్ళ దేశంలో ఉన్న అందరి యొక్క రక్తం పీల్చుకుని వాడు బాగుపడుతుంది. ఈ రోజు అసీం మునీర్ కుటుంబం అందరూ కూడా ఆల్రెడీ అమెరికన్ సిటిజన్స్, వాళ్ళందరూ వేరే అక్కడ అమెరికాలో సెటిల్ అయిపోయారు. మాజీ సైన్యాధ్యక్షుడు ఒక్కడంటే ఒక్కడు కూడా ఈ రోజు పాకిస్తాన్ లో లేడు. అందరూ కూడా ఏదో టాస్మేనియా, కెనడా, మనకు UK ఎక్కడ కూడా వెళ్ళిపోయారు. కాబట్టి ఆ దేశం అన్నది ఒక ధన సముపార్జనకు మాత్రమే వాడుకుంటోంది ఆర్మీ. దానివల్ల దేశం నష్టపోయిందా, ఎవరు నష్టపోయారు, దానికి వాళ్ళ సంబంధం లేదు వాళ్ళకి. పాకిస్తాన్ జీడిపిలో ఎక్కువ భాగము ఇటు సైన్యానికే, రక్షణ రంగానికి ఖర్చు పెడతా ఉంది పాకిస్తాన్. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సంక్షోభంలో సైన్యానికి నిధులు సమకూర్చడం అనేది షహబాజ్ ప్రభుత్వానికి సాధ్యమయ్యే పని అంటారా? ఇన్ కేస్ నిధులను కనుక సమకూర్చలేకపోతే, నిధుల కొరత ఏర్పడితే ఇప్పుడు ఆ పాకిస్తాన్ అంటే ఫ్రాగ్మెంటేషన్ వచ్చేటువంటి ప్రమాదం లేదంటారా? రెండు విషయాలు అడిగాను. ఒకటి, షహబాజ్ షరీఫ్ అన్న ప్రభుత్వం లేదు అక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. అసీం మునీర్
కాబట్టి అతనికి ఎంత కావాలో అతను తీసుకువెడతాడు. షాబాజ్ షరీఫ్ కి దాన్ని ఆపేటువంటి అధికారాలు లేవు, అంత శక్తి లేదు, ఏమీ లేదు. అతను ఓన్లీ ఒక కీలుబొమ్మ మాత్రమే. రెండు, ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది అంటున్నాం మనం. వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటంటే అంతర్గతమైన కలహాలు వచ్చినప్పుడు అంతా కూడాను దాన్ని బాహ్య శత్రువుతోటి వాళ్ళు ఏదో ఒక చర్య చేస్తారు వాళ్ళు. కాబట్టి మనకు ఆపరేషన్ సింధూర్ జరగడానికి ముందర పహల్గామ్ లో వాళ్ళు దాడి చేయడానికి కారణమే ఇది. అసిమ్ మునీర్ కంప్లీట్ గా అన్పాపులర్ అయిపోయాడు. ఆ దేశంలో ఇమ్రాన్ ఖాన్ ని సమర్థిస్తూ ఉప్పెనలాగా అక్కడంతా కూడా ఉద్యమాలు వస్తుంటే దాన్ని తట్టుకోవడానికి అని చెప్పేసి పహల్గామ్ ఘటన చేయించాడు. దాంతో భారతం వచ్చేసరికి వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం అంతా ఆపేసి కాఫీర్లని మనం ఎలాగో ఓడించాలి అన్న దిశగా నేరేటివ్ మారిపోయింది. ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారా? ఇమ్రాన్ ఖాన్ కన్ను పోయింది, చాలా దారుణమైనటువంటి ఆరోగ్య పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అసలు అతను మళ్ళీ బయటకు వస్తే కనుక ఎంతకాలం బతుకుతాడో తెలియనటువంటి పరిస్థితి. చిత్రహింసలు పెడుతున్నారు అక్కడ. ఆ మొత్తం నేరేటివ్ మారిపోయింది కదా. అసీం మునీర్ సడన్ గా ఫీల్డ్ మార్షల్ అయిపోయాడు. కాబట్టి భారతదేశంతో యుద్ధం చేస్తేనే పాకిస్తాన్ అన్న దేశం ఉమ్మడిగా ఉంటుంది. సైన్యానికి వాళ్ళ ఫండింగ్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళు ఏదో విధంగా మన దేశం మీద ఒక దుశ్చర్య చేసి తీరతారు. సరే, ఆపరేషన్ సింధూర్ దెబ్బతిన్నారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళని అంత భయంకరంగా వాళ్ళు చావు దెబ్బ కొట్టేసరికి గతి లేని పరిస్థితుల్లో మళ్ళీ భారతదేశంలో ఏదో చర్య చేసి తీరుతారు. అందుకనే మన ప్రేక్షకులకి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ వీడియోని బహుశా వాళ్ళు మళ్ళీ ప్లే చేసి చూడొచ్చు. రాబోయే కొన్ని వారాలలో మన దేశంలో పెద్ద దాడి జరిగి తీరుతుంది. ఒక టెర్రరిస్ట్ అటాక్ అయినా జరుగుతుంది, లేదా సరిహద్దుల్లో ఏదో ఒక చర్య పాకిస్తాన్ చేసి తీరుతుంది. ఎందుకు చేస్తోంది? వాళ్ళకి శక్తి వచ్చిందని అన్న భయంతో అన్న ధీమాతో కాదు. భారతదేశంతో ఏదో విధంగా కయ్యానికి వాళ్ళు కాలు రువితే ఆ దేశం బతుకుతుంది, ఆ సైన్యం బతుకుతుంది, సైన్యాధ్యక్షుడు బతుకుతాడు. భారతదేశంతో యుద్ధం ఎప్పుడు కూడాను 4-5 రోజులు, వారం కంటే ఎక్కువ ఉండదని వాళ్ళకి తెలుసు. ఈ రెండు న్యూక్లియర్ దేశాలు కాబట్టి ఎవరో వచ్చి ఇద్దరు దేశాలను ఆపేస్తారు. కాబట్టి వారం రోజులు యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర సరుకుంటాయి. వారం రోజుల తర్వాత అంతకంటే ఎక్కువ యుద్ధం చేయలేదు పాకిస్తాన్. కాబట్టి 4-5 రోజులు యుద్ధం కావాలి వాళ్ళకి. ఆ యుద్ధం వస్తే కనుక అసీం మునీర్ రేపు ప్రెసిడెంట్ అవ్వచ్చు, మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, డిక్టేటర్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన డిక్టేటరే, కానీ మొత్తం శక్తి కూడాను ఆ దేశంలో ఉన్న స్టేట్స్ అన్నింటినీ కూడాను తన అధీనంలో తీసుకొని తన ఇష్టానుసారం నడిపించుకోగలిగినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతిసారి పాకిస్తాన్ లో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ సైన్యం బలపడుతుంది, దేశం నాశనం. కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, దేశంలో ఉన్నటువంటి పేదరికము, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, ఇవన్నీ దీని ఆధారంగా దేశం విడిపోతుంది అనుకోవడం చాలా తప్పు విశ్లేషణ. పాకిస్తాన్ ఎప్పుడు కూడాను ఇలాగే ఆలోచన చేస్తుంది. వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి దగ్గర నుంచి రక్తం పీల్చుకుని వాళ్ళు బతకాలి. అలాగే వాళ్ళ సంక్షోభం వచ్చినప్పుడు భారతదేశం మీద ఏదో ఒక చర్య చేస్తే కనుక భారతదేశం ప్రతిక్రియ వల్ల మళ్ళీ వాళ్ళు బలం పుంజుకుంటారు, శక్తి పుంజుకుంటారు. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దాంట్లో మార్పు లేదమ్మా. మళ్ళీ మన దేశంలో ఏదో మనం ఒక ఘటన ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అఫ్ కోర్స్ మనం కూడా దాన్ని ఊరుకోం, దానికి ప్రతిక్రియ మన దగ్గర కూడా ఉంటుంది. అసీం మునీర్ ఆల్రెడీ వార్నించాడు. ఈసారి ఈస్ట్ సైడ్ నుంచి వస్తుంది అన్నాడు. బంగ్లాదేశ్ నుంచో తెలియదు మనకు, మియాన్మార్ నుంచో తెలియదు, నేపాల్ నుంచో తెలియదు. అలాగే జామ్ నగర్ మీద దాడి చేస్తానని బెదిరించాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఏ యాంగిల్లో చేస్తాడో తెలియదు. కశ్మీర్ లో చేస్తే కనుక కశ్మీర్ ఆల్రెడీ చాలా టఫ్ గ్రిడ్ ఉంది కాబట్టి బహుశా దానికి పెద్ద ఎవరు పట్టించుకోకపోవచ్చు. కశ్మీర్ కానటువంటి ప్రాంతాల్లో దాడి చేసేటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనం అయితే అప్రమత్తంగా ఉన్నాం. 100 మందిని ఆపినా ఒక్క వ్యక్తి వాడు చేదారితే కూడా చాలు కదా పాకిస్తాన్ కి. కాబట్టి మన దేశంలో ఘటన జరిగి తీరుతుందమ్మా. అది ఎందుకు చేస్తున్నారు అని విశ్లేషణ చేయనక్కర్లేదు. అసీం మునీరు వాళ్ళ సైన్యం బతకడానికి కోసం మన మీద ఏదో చర్య చేసి తీరుతారు. సార్, ఫైనల్ గా ఈ ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వైరల్ అవుతున్నాయి. అంటే మన ప్రాంతంలో త్వరలో ఒక కొత్త దేశం పుట్టుకొచ్చేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు ఆయన. అంటే ఇది 70-80 ఏళ్ళుగా ఈ నరేటివ్ నడుస్తూనే ఉందమ్మా. బలూచిస్తాన్ విడిపోతుందని, అలాగే భారతదేశం పిఓజేకి అని వెనక్కి తీసేసుకుంటుందని, అలాగే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఈవెన్ తాలిబాన్ వాళ్ళ జాతీయ గీతంలో కూడా అటక్ నుంచి వాళ్ళ దేశం కింద వాళ్ళు వర్ణించుకున్నారు. అంటే సింధు నదికి ఆవల వైపు అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ కి చూపించుకుంటారు. అంటే ఈ రోజు ఉన్నటువంటి పెషావర్, చర్సడ్డా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆఫ్ఘనిస్తాన్ లో చూపించుకుంటారు. కాబట్టి ఈ యొక్క నరేటివ్స్ చాలా కాలంగా నడుస్తున్నాయి. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ అన్న దేశం కానీ ఎవరో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? అమెరికా ఏర్పాటు చేశారు. అమెరికా ఏర్పాటు చేసింది కాబట్టి ఇది అక్కడ స్ట్రాటజిక్ గా, జియోగ్రఫీగా వాళ్ళకి అవసరం. అక్కడ వాళ్ళు కూర్చొని నిఘా వేయొచ్చు. ఇరాన్ మీద కానీ, ఆఫ్ఘనిస్తాన్ మీద కానీ, గతంలో సోవియట్ యూనియన్ మీద కానీ, చైనా మీద కానీ, అలాగే భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి
పాకిస్తాన్ వాడుకుంటారు వాళ్ళు. కాబట్టి అమెరికా ఏ రోజైతే పాకిస్తాన్ అక్కర్లేదు అనుకుంటారో అప్పుడు మాత్రమే పాకిస్తాన్ విడిపోతుంది, కానీ అంతవరకు పాకిస్తాన్కి ఏమీ అవ్వదు. ఓకే. అమెరికా నిర్ణయించేంత వరకు అవ్వదు. అమెరికాకి పాకిస్తాన్ అవసరం ఉన్నది. సరే మధ్యలో చైనా దగ్గర నుంచి ఏదో పైసలు తెచ్చుకున్నారు, కానీ అమెరికాకి తెలుసు మన పైసలు ఎందుకు ఖర్చు పెట్టడం, చైనా పైసలు తీసుకొని అని చెప్పి వదిలేశారు. కానీ పాకిస్తాన్ అనేది అమెరికా సామంత దేశం కింద మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ కూడా అమెరికా అధీనంలోనే ఉంటాయి. అమెరికా ఎలా చెప్తే అలాగే చేయాల్సిన పరిస్థితి పాకిస్తాన్కి ఉన్నది. కాబట్టి పాకిస్తాన్ ఒక స్వతంత్ర దేశం కాదు. రైట్. మనకు పాకిస్తాన్ చూస్తున్నాం, కానీ యాక్చువల్ గా అక్కడ చైనా గానీ అమెరికా గానీ వీళ్ళిద్దరి యొక్క ఒక ప్రాక్సీని మనం చూడాలి. కాబట్టి ఆ దేశం విడిపోవాలంటే కనుక లోపల జరిగేటువంటి ఉద్యమాల వల్ల విడిపోతుంది. ఎన్ని అష్ట కష్టాలు వచ్చినా వాళ్ళ సైన్యం నిర్దాక్షిణ్యంగా వేల మందిని లక్షల మందిని చంపేసి వాళ్ళు దాన్ని అణిచేయగలరు. దాని వాళ్ళకి మానవత్వం అంటే అటువంటి పదాలు ఏం వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. కాబట్టి అది దానివల్ల వాళ్ళకి నష్టం రాదు. ఆ దేశం అలాగే ఉంటుంది. ఏ అమెరికా కానీ చైనా కానీ పాకిస్తాన్ ని సపోర్ట్ చేయడం మానేస్తాయో ఆ రోజు మాత్రమే అది నాశనం అవుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. రైట్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.